వరుడు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన అంశం లీడర్షిప్ అండి. లీడర్షిప్ అంటే నాయకత్వం. చూసారా, లీడర్ షిప్ అంటే మీకు ఐడియా ఉంది కదండి, ఓడ. ఒక ఓడని నడపడానికి ఎవరు కావాలండి? కెప్టెన్ కావాలి. అదే విధంగా లీడర్షిప్ అంటే నాయకుడు అనేటటువంటి వాడు. మీరు పాఠశాలలో విద్యను అభ్యసించేటప్పుడు మీకు తరగతి గదిలో ఒక 40 మంది 30 మంది విద్యార్థులు ఉంటారు. ఈ 30-40 మందికి ఒక లీడర్ ఉంటాడు. అతడు నాయకుడుగా ఉంటాడు. ఎవరికి ఇస్తారండి ఆ లీడర్షిప్ అనేటటువంటిది అంటే, బాగా చదివేటటువంటి వాళ్ళకి గాని, లేకపోతే చదువులో రాణించకపోయినా మిగతా కల్చరల్ యాక్టివిటీస్ లో బాగా బలంగా ఉండేటటువంటి వాళ్ళు, అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, యాక్టివ్ గా ఉండేటటువంటి వాళ్ళకి ఆ లీడర్షిప్ అనేది ఇస్తారండి. మీకు తెలుసు, ఆ లీడర్షిప్ ఇచ్చినప్పుడు వాళ్ళల్లో తరగతిలో ఉన్నటువంటి అందరినీ కూడాను ఒక తాటిపై నడిపించేటటువంటి శక్తి ఉంటుందండి. అటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళని మనం నాయకుడు అంటాం అన్నమాట. ఉదాహరణకి, మీరు చదువులో బాగా రాణించారు, కానీ మీరు తరగతిలో ఉన్నటువంటి అందరినీ కూడాను ఒక తాటిపై నడిపించలేరు. అటువంటి వాళ్ళు నాయకులు అవ్వలేరండి. చదువు ఉంటేనే లీడర్ అవ్వగలం అని కాదు, చదువు లేకపోయినా లీడర్ అవ్వచ్చు అనమాట. మీ అందరికి తెలుసో తెలీదో, కొంతమంది ఇలాగ చదువులో రాణించినటువంటి వాళ్ళకి తరగతి గదిలో లీడర్ చేసినప్పుడు ఆ లీడరు ఎగ్జాంపులరీగా ఉంటాడు అందరికి. అంతేకాకుండా తనకి తానే ఫీల్ అవుతాడు, నాలో నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి, కానీ నాకంటే చదివేటటువంటి వాళ్ళు ఉన్నారు, నేను ఎందుకు చదవకూడదు అన్న ఫీల్ తనలో కలిగి తను కూడాను చదువులో రాణించడానికి ప్రయత్నిస్తాడు. చక్కగా చదివి మంచి మార్కులు సంపాదిస్తాడండి. సో నాయకుడు అనేటటువంటి వాడు జ్ఞానాన్ని సంపాదించలేడు అనుకోవద్దు, జ్ఞానం ఉన్నటువంటి వాడు నాయకుడు అవ్వడు అని అనుకోవద్దు. లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి మనకి స్కూల్ నుంచి కాలేజీ లెవెల్లో, అలాగే మీ అందరికీ తెలుసు, నేడు విద్యను అభ్యసించిన తర్వాత మన వాళ్ళు చాలా మంది కూడాను జాబ్స్ కి వెళ్తారు. జాబ్స్ లో ప్రాజెక్ట్ మేనేజర్ అంటారు, టీమ్ లీడర్ అంటారు. అక్కడ 10 మంది ఉంటే ఆ 10 మందికి ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్ అనేటటువంటి వారు సీనియర్ అయి ఉంటారు. జూనియర్స్ అందరి చేత కూడాను పనిని చక్కగా చేయించగలిగేటటువంటి వాళ్ళు ఉంటారు. అది మరి ఒక విషయం ఏమిటంటే, సొసైటీలో మనకి ఎన్నో సామాజిక సంస్థలు ఉన్నాయండి. ఈ సామాజిక సంస్థల్లో కూడా లీడర్స్ ఉంటారు. ఉదాహరణకి మీకు లయన్స్ క్లబ్ ఉంది, రోటరీ క్లబ్ ఉంది, వాసవి క్లబ్ ఉంది, భారత్ వికాస్ పరిషత్ అని ఉంది. ఇవన్నీ కూడా సామాజిక సంస్థలు అన్నమాట. ఈ సంస్థల్లో సేవలు అందుతాయి సమాజానికి. అటువంటి సేవలు అందించేటటువంటి సమాజ సంస్థలలో కూడాను ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్ అనేటటువంటి డివిజన్స్ ఉంటాయండి. సో ఎవరికైతే నాయకులుగా అవ్వాలన్న కోరిక ఉంటుందో వారు మొదట ఇటువంటి సంస్థలలో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క నాయకత్వపు లక్షణాలని పెంపొందించుకుంటారు. అలా పెంపొందించుకోవటమే కాకుండా వారు, మన సమాజం అంటే తెలుసు కదండి, ప్రజలతో కూడుకున్నటువంటిది. ప్రజలకి సేవ చేయడానికి ఎంతో మంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఏం చేస్తారండి, నాయకత్వపు లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు నాయకులు అవుతారు. వాళ్ళు సమాజాన్ని ఒక తాటిపై నడిపించడం కోసం, మనకి కావలసినటువంటి అవసరాలని అందించడం కోసం ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, కౌన్సిల్ మెంబర్స్ గాను ఉంటారు. వారు మనకి కావాల్సినవన్నీ కూడా అందిస్తారు. అటువంటి వాళ్ళని నాయకులు అని అంటారు. సో నాయకులు అంటే ఎవరో కాదండి, పాఠశాల విద్య నుంచి సమాజం వరకు కూడాను మనకి నాయకులు అవసరం. ఉదాహరణకి, ఒక ఉపాధ్యాయుడు హోంవర్క్ ఇచ్చారు. ఆ హోంవర్క్ అనేటటువంటిది అందరూ చేశారో లేదో అనేటటువంటిది చూసి చెప్పమని చెప్పి ఒక లీడర్ కి అప్పచెప్పారు. లీడర్ ఏం చేస్తారండి, ఆ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ ని చేశారా లేదా అని చెక్ చేసుకుని క్రమంగా వాళ్ళ దగ్గర నుంచి అవి కలెక్ట్ చేసి ఉపాధ్యాయుడికి అందిస్తారనమాట. అంతేకాదు, పాఠశాల విద్యలో కూడాను నేడు ఒక స్కూల్ కెప్టెన్ అనేటటువంటి ఉంటాయి, వైస్ కెప్టెన్ అనేటటువంటి ఇటువంటి పదవులకు నేడు ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయండి. అంటే ఒకే పదవికి 4, 2, 3 కాంపిటేటర్స్ ఉన్నప్పుడు పోలింగ్ బాక్సెస్ పెట్టి ఓట్ల ద్వారా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని లీడర్ గా ఎన్నుకుంటున్నారు. అది పాఠశాల విద్యలో జరుగుతుంది, కాలేజెస్ లో జరుగుతుంది. అంతేకాకుండా అట్లా చేసినప్పుడు ఎటువంటి పార్షియాలిటీ అనేది ఉండదు. ఎవరికైతే ఆ మంచి బలం ఉందో ఆ బలం ఉన్నటువంటి వాళ్ళకే ఆ లీడర్షిప్ అనేటటువంటి పదవి దక్కుతుందండి. సో లీడర్షిప్ ని పొందటం అనేది చాలా తప్పు అనుకుంటారు కొంతమంది. కాదండి, సమాజాభివృద్ధి కొరకు నాయకులు అవసరము. నాయకులు అనేటటువంటి వాళ్ళు నిరంతరము తయారవుతూనే ఉండాలి. ఆ తయారయ్యేటటువంటి వాళ్ళు వ్యక్తిగత లాభాలకు కాదు, వ్యక్తిగత లాభాల్ని ఆపేక్షించకుండా సమాజోన్నతికి ఎవరైతే తోడ్పడతారో వాళ్ళే నిజమైనటువంటి లీడర్స్, నాయకులు. సో అటువంటి లీడర్స్ గా సమాజం
సమాజంలో ఎంతో మంది రావటం కోసం పాఠశాల విద్య నుంచే కాలేజీ విద్యలో, సమాజంలో ఉన్నటువంటి సేవా సంస్థలలో, అలాగే మన సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడానికి ఎంతో మంది ఉన్నత లక్ష్యాలతో ఉన్నటువంటి నాయకులు రోజు రోజుకి ముందుకు రావాలి. మన సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క దృష్టి మన దేశం మీద ఉండాలి. మన నాయకులు చాలా చక్కగా ఉన్నారు అన్నటువంటి గొప్ప విశేషాన్ని మనం సంపాదించాలి. సో మీ అందరికీ కూడా ఈ అంశం నచ్చినట్లయితే వరుడు టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.